హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ కందిపప్పు సాంబార్. ముందుగా 2 గ్లాస్ ఆఫ్ కందిపప్పుని వేసేసుకోవాలి. ఒక 2 టైమ్స్ కందిపప్పుని కడిగి పెట్టుకోవాలి. 5 to 10 minutes నానబెట్టుకోవాలి. తర్వాత ఇది విజిల్ పెట్టేసుకోవాలి. 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలి. సాంబార్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా నానబెట్టుకున్న చింతపండు, ముందుగా కట్ చేసుకున్న డ్రమ్ స్టిక్స్, కప్ ఆఫ్ బెండి, 2 క్యారెట్, కప్ ఆఫ్ దోసకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కప్ ఆఫ్ కొత్తిమీర. పప్పు మనకి మెత్తగా ఉడికిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు, 4 to 5 ఎండుమిర్చి, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ బెండకాయ, ఆనియన్, డ్రమ్ స్టిక్స్, క్యారెట్. ఇవి మిక్స్ చేసుకోవాలి. బుడమకాయ ఇలా మరోసారి మిక్స్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ చింతపులుసు పోసేసుకోవాలి. మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 minutes మరగనివ్వాలి. కరివేపాకు వేసుకోవాలి. 5 minutes మనకు మరిగింది కదా. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, ముందుగా మనం కందిపప్పును ఉడకబెట్టుకొని ఇలా కలిపేసుకున్నాం కదా. సో ఇది ఇందులో పోసేసుకోవాలి. ఇది ఒక 10 minutes మరగబెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న సాంబార్లో కాస్త సాజీరా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సాజీరా వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సాజీరా వద్దనుకుంటే అది మీ ఆప్షనల్. నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకుందాం. సాంబార్ మనకి మంచిగా మరిగిపోయింది. సో ఇప్పుడు మనం పొయ్యి పని చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని, సో చూసారు కదా ఫ్రెండ్స్, కందిపప్పు సాంబార్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.